ఓం సాయిరామ్. స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసి స్నానం చేయండి. మీ ఇంట్లో అదృష్టం తాండవం చేసినట్లే. ప్రతిరోజు స్నానం చేయడం అనేది సర్వసాధారణం. స్నానం చేయడం వల్ల శరీరం శుభ్రపడటమే కాకుండా ఆరోగ్యం కూడా పెరుగుతుంది. కానీ మీరు స్నానం చేసే నీటిలో కొన్నిటిని కలిపి స్నానం చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు అదృష్టాన్ని కూడా పెంచుకోవచ్చునని వాస్తుశాస్త్రం చెబుతుంది. మరి నీటిలో ఏం కలిపితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. స్నానపు నీటిలో కలపడానికి పదార్థాలు: ఉప్పు. స్నానపు నీటిలో 1 లేదా 2 కప్పుల హిమాలయన్ సాల్ట్ అంటే రాళ్ల ఉప్పు లేదా ఎప్సమ్ సాల్ట్ను కలుపుకోవచ్చు. ఇది శరీరంలోని ప్రతికూల శక్తిని తొలగించి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఎప్సమ్ సాల్ట్ ఇది కండరాల నొప్పిని తగ్గించడానికి, వాపును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దీనిని నీటిలో కలిపి స్నానం చేస్తే ఉపశమనం లభిస్తుంది. తులసి. మీరు స్నానం చేసే నీటిలో తులసి ఆకులను వేసి స్నానం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన అనేవి దూరమై మానసిక ప్రశాంతత పెరుగుతుంది. దురద వంటి చర్మ సమస్యలు కూడా దూరం అవుతాయి. శరీరంలో నెగిటివ్ ఎనర్జీ దూరమై పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పసుపు. నీటిలో పసుపును కలిపి స్నానం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. చర్మ సమస్యలతో పాటు నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. మీలో లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి దూరం అవుతాయి. అదృష్టం పెరుగుతుంది. గులాబీ రేకులు. గులాబీ రేకులు వేసి స్నానం చేయడం వల్ల మీ జీవితంలో శాంతి అనేది పెరుగుతుంది. చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. వైవాహిక జీవితంలో సఖ్యత నెలకొంటుంది. అదేవిధంగా తేనె కలిపి స్నానం చేస్తే ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. ఈ లైక్ చేయడం వల్ల ఛానల్ ముందుకు వెళ్ళడానికి సహాయపడతారు. లావెండర్. స్నానం చేసే నీటిలో లావెండర్ ఆయిల్ వేసి స్నానం చేస్తే మానసిక ప్రశాంతత పెరిగి నెగిటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి. స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పు వేసి చేయడం వల్ల గ్రహదోషాలు తొలగుతాయి. అదృష్టం అనేది పెరుగుతుంది. గంగాజలం. పాపాలు తొలగి పుణ్యం కలగాలంటే స్నానమంత్రం చదువుతూ కొద్దిగా గంగాజలం కలిపి స్నానం చేయండి. పటిక. శుక్రగ్రహ దోషాలు తొలగి ధనవంతులు కావాలంటే, దాంపత్య జీవితం సుఖమయం కావాలంటే శుక్రవారాల్లో పటికని నీళ్లతో కలిపి స్నానం చేయండి. గంధం. మీకు స్వచ్ఛత, ఐశ్వర్యంతో పాటు ముఖం మెరుపు కావాలంటే గంధం కలిపిన నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయండి. నెయ్యి లేదా పాలు కలిపి స్నానం చేస్తే ప్రతికూలత దూరమై రోగాల నుండి విముక్తి లభిస్తుంది. క్రమేణా చెడు కాలం ముగిసిపోతుంది. నువ్వులు. అదృష్టాన్ని బలపరచడానికి, పేదరికాన్ని తొలగించడానికి నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయండి. ఇటువంటి మరెన్నో ధర్మ సందేహాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.